జనసేనాని అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయబోతున్నారా? పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనక ఓ పెద్ద ఎత్తుగడే ఉందా? వైఎస్ఆర్సీపీ సాలిడ్ ఓట్ బ్యాంక్ గా ఉన్నటువంటి 40% ఓట్ బ్యాంక్ ని చెల్లాచెదురు చేసి ఆ ఓట్ బ్యాంక్ ని జనసేన వైపు తిప్పుకోవాలని పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే మనం ఇదే అంశం మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడారు. అంకమరావు గారు నమస్తే. నమస్తే అమ్మా. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ 4 నెలలు కొంచెం సైలెంట్ గా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని మాట్లాడడం వెనక, వ్యాఖ్యలు చేయడం వెనక ఓ పెద్ద ఎత్తుగడే ఉందని, వైసీపీకి చెందినటువంటి ఆ 40% ఓట్ బ్యాంక్ని చెల్లాచెదురు చేసి ఆ ఓట్ బ్యాంక్ని పవన్ కళ్యాణ్ తన వైపు తిప్పుకోవాలనేటువంటి వ్యూహంతో ఉన్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ముందుగా కృష్ణ ఒకటి గమనించుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ కూటమిలో ముఖ్య భూమిక పోషిస్తా ఉన్నారు. ఈ పొత్తుకి మూలకారకుడు పవన్ కళ్యాణ్, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత తన శాఖలేంటి, ఈ శాఖల గురించి విశ్లేషణ ఏంటి, కూలంకుషంగా 4 నెలలు దాని మీద అధ్యయనం చేసిన తర్వాత తను చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉంది, ఆయన దగ్గర ఏమి నేర్చుకోవాలి, రాజకీయంగా అలాగే తన యొక్క జనసేన బలపడాలి అంటే తను ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టి ఇప్పుడు దాకా అదే కార్యక్రమంలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఇప్పుడు తన శాఖల మీద పట్టొచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ 4 నెలల్లో, అంటే ఇప్పటికి రమారమి 153 రోజులు అవుతుంది అధికారంలోకి వచ్చి. మరి 152 రోజులు పూర్తయింది, ఇది 153వ రోజు. మరి ఈ కార్యక్రమంలో సందర్భంగా తను నేర్చుకున్నది ఏంటి, అలాగే ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అతన్ని ఏ విధంగా ఎక్కడ చెక్కు పెట్టాలి, అతని ఉద్దేశం కూడా మొట్టమొదటి కూడా చెబుతానే ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనే ఫ్యాక్టర్ని లేకుండా చెయ్యాలనే ఒకే ఒక్క కృతనిశ్చయంతో ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి దాన్ని గనక మనం చూసుకుంటా ఉంటే చాలా చక్కగా జరుగుతున్న విషయాలన్నీ కూడా అతను అర్థం చేసుకొని ఈ రోజు వాళ్ళు మాట్లాడుకునే దానికి ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఏ విధంగా వాళ్ళని అదుపాయంలో పెట్టుకోవాలో చక్కగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మీరు గమనిస్తే తిరుమల తిరుపతి లడ్డు కానించి మొదలు పెట్టుకొని వీళ్ళ యొక్క వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో అతను చేసినటువంటి విధ్వంసాలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాడు, ఇప్పుడు కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నాడు, వాళ్ళ యొక్క సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ నాయకులు కావచ్చు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధమైన చిత్రీకరణ చేస్తున్నారు, ఈ భావ ప్రకటన చేర్చిన అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా నిర్వహిస్తున్నారని దృష్టిలో పెట్టుకొని, రెండోది ఏంటంటే మీరు ఇందాక అన్నారు అతని 40% ఓట్ల బ్యాంకు కొల్లగొట్టే విధంగా ముందుకెళ్తున్నాడని. అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన పని అయితే లేదు. తన చేష్టల ద్వారా, తన మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆ ఓట్లను తానే దూరం చేసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఒకటి గమనించాలి కృష్ణ, ఇక్కడ ఆయనకి వచ్చిన 40% ఓట్లు కూడా అంతకు ముందు పరిపాలన ఎలా ఉంటుందో తెలియనటువంటి వ్యక్తికి పరిపాలన ఇచ్చిన తర్వాత, అతను చేసిన విధ్వంసాన్ని చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక యావగింపుతోటి అతనికి ఆ 11 స్థానాలకు పరిమితం చేశారు. కానీ ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇంతకు ముందు నుంచి కూడా మొట్టమొదట తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా రామారావు గారి యొక్క అంత ప్రపంచంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓట్లనే కొన్ని ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక ఓట్లనే కొన్ని ఉన్నాయి. అవి రెండూ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేదని, జగన్మోహన్ రెడ్డి ఏదో సోనియా గాంధీ మీద యుద్ధం చేస్తున్నాడని, అలాగే రాజశేఖర రెడ్డి కుమారుడని, ఒక్కసారి అవకాశం చూద్దామని, అంటే వాళ్ళకి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాల గురించి వాళ్ళకి అవగాహన ఉన్నా లేకపోయినా కూడా
వాళ్ళ ఉమ్, దృష్టి అంతా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండాలనే కోరికతోటి ఉండే వ్యక్తులు అన్నమాట. ఇది ఉమ్, గమనించుకోవాల్సిన అంశం. ఉమ్, అట్లాంటి విధంగా ఉన్న వాళ్ళు అతనంట నడిచారు. కానీ 5 సంవత్సరాల అతని పరిపాలన చూసిన వ్యక్తులు మొన్న వచ్చినటువంటి 40% ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకతతో వచ్చిన ఓట్ల కంటే కూడా ఉమ్, తను తన యొక్క వాలంటీర్ల ద్వారా బెదిరించిన ఓట్లు అధిక శాతంగా ఉన్నాయి. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఉమ్. రెండోది, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు రావని, రెండోది తెలుగుదేశం పార్టీకి గనక మీరు ఓట్లేస్తే మేము ఎటు అధికారంలోకి వస్తాము, మీరు ఎవరికి ఓట్లు వేశారో మాకు తెలుసు, కాబట్టి రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పథకాలు రద్దు చేస్తాము, మీ ఇళ్ల స్థలాలు రద్దు చేస్తాము, ఇవన్నీ బెదిరించినందువల్ల చాలా మంది భయపడిపోయి ఓట్లేశారు. ఇది సో ఇప్పుడు అసలు గమనించుకోవాల్సిన వైసీపీకి అంశం. సో ఇప్పుడు వైసీపీకి ఆ 40% ఓట్ బ్యాంక్ కూడా లేదంటారా? నిస్సందేహంగా ఎప్పుడో పోయింది అది. ఈ ఉమ్, యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాల్లో అతను చేసిన విధ్వంసం, ఆర్థిక విధ్వంసాన్ని, ఒక్కొక్క అంశాన్ని ప్రజల ముందు పెడుతున్న సందర్భంగా ప్రజలు ఈ రోజు ఆలోచించుకుంటున్నారు. సాంప్రదాయ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఈ రోజు తిరిగి పునరాలోచనలో పడ్డాయి. మనం రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అనుకున్నాము, చాలా ఉమ్, తప్పు. అతను ఇంకా వ్యాపారస్తుడే. అతను ముఖ్యమంత్రి కావడం కోసం మమ్మల్ని అడ్డం పెట్టుకున్నాడు. అతను సంపాదన కోసం మాత్రమే పార్టీ పెట్టాడు, ప్రజల గురించి కాదు అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. జరిగిన విధ్వంసాలు చూస్తామనే ఉన్నారు. కానీ ఓకే. ఇప్పటికి కూడా అతను ఈ రోజు కూడా అతను మాట్లాడే విధానంతో వాళ్ళు విసిగిపోయారు. ఇంకా ఉమ్, అతను ఆలోచించుకోవట్లేదు, తప్పులు తెలుసుకోవట్లేదు, ప్రజా ఉమ్. సమస్యల గురించి ప్రస్తావించట్లేదు, ప్రజల కోసం ఉద్యమించట్లేదు. కాబట్టి అతను వెంట మనం ఎందుకు ఉండాలి? మన మోసం వైసీపీ చేశాడు, ఓట్ బ్యాంక్ కులాన్ని, ని తన వైపు ప్రాంతాన్ని. మళ్లించుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదా అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన పని కాదు ఇక్కడ. ఆయన పని ఆయన చేసుకుంటా ఉంటే వస్తా ఉంటాయి. మనం చెప్తే రావు ఓట్లు, ఓకే. గుర్తుపెట్టుకోండి. మనం ఉమ్, ఏదో మనం ఏదో చేస్తేనో, మనం ఒక పార్టీని నిర్వీర్యం చేస్తేనో ఓట్లు రావు. అది సాంప్రదాయబద్ధంగా చేస్తున్నారా, శాస్త్రీయబద్ధంగా చేస్తున్నారా, ఉమ్, లేకపోతే సిద్ధాంతపరంగా చేస్తున్నారా, నిజంగా వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపుతున్నారా, లేకపోతే వాళ్ళ బలవంతంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని, కూటమిని, భారతీయ జనతా పార్టీని కావచ్చు, జనసేనను కావచ్చు, ఎంత ఉమ్, అణగదొక్కాలో అంత ప్రయత్నం చేశాడు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి. ఉమ్, మరి ప్రజలు దూరం అయ్యారా? కాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల వల్ల, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మంచి అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోకపోవటం వల్ల, గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చేసినటువంటి మేలును గుర్తుపెట్టుకొని, ఉమ్, తెచ్చిన పరిశ్రమలను గుర్తుపెట్టుకొని, చేసిన అభివృద్ధిని గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి ఇటు వచ్చారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి నచ్చని వాళ్ళు అది జనసేనకు వస్తారా, లేకపోతే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వస్తారా, లేకపోతే సాంప్రదాయబద్ధమైన, ఇందాక నేను చెప్పింది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఉమ్, తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత ఓట్లు, కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఉమ్. కాబట్టి ఇప్పుడు ఆ వాళ్ళు సాంప్రదాయ ఓట్లు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తారా, లేదంటే జనసేనకు వస్తారా అనేది భవిష్యత్తు నిర్ణయించాలి. ఒకటి మాత్రం నిజం, ఉమ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కూటమితో ఉంటున్న సందర్భంగా ఆయన అనుకున్న విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ లేకుండా చేయటానికి అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు. అతని దాంట్లో చిత్తశుద్ధి ఉంది. అతను ఓకే. ప్రశ్నించే తత్వంతో పాటు ప్రజల సమస్యల గురించి అతని అవగాహన, అధికారంలో ఉండి కూడా జరుగుతున్న పొరపాట్లని వేలెత్తి చూపుతున్న విధానం ఈ రోజు ఉమ్. నిస్సందేహంగా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఓకే. ఇది గమనించుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్లో అంశం. వైసీపీ అనేటువంటి పార్టీనే సమూలంగా ప్రక్షాళన చేయాలి, అసలు ఆ పార్టీ పేరు కూడా వినిపించకూడదు అనేటువంటి టార్గెట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారా? అందులో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? నిస్సందేహంగా ఇప్పుడు ప్రక్షాళన ఈయన చేయడు. ప్రక్షాళన చేస్తే వాళ్ళకే ఉపయోగం కదా, లేకుండా చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఎందుకంటే రాజకీయ పార్టీలు అనేది ఉండాలి, ప్రధాన ప్రతిపక్షం అనేది ఉండాలి, ఎప్పుడైనా సరే బలంగా కూడా ఉండాలి. కానీ ఉమ్. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అనేది వాస్తవం. కాబట్టి అది గుర్తించాడు, కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఓకే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అసలు నామరూపాలు లేకుండా పోవాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష, అతని ఆకాంక్ష. రెండు ఆకాంక్షలు కలిసినాయి కాబట్టి అతను ముందుకెళ్తున్నాడు. నిజంగా ఓకే. అది మొన్న సఫలం జరిగినటువంటి చేయాలని. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి వచ్చినటువంటి 40% ఓట్ బ్యాంకు ఇప్పుడు ఏ పార్టీ వైపు మళ్ళేటువంటి అవకాశం ఉందంటారు? అది తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలను చూసి ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో
గత ప్రభుత్వం కంటే అధికంగా ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అందుట్లో కొంత శాతం మంది తెలుగుదేశానికి మలుతారు, కొంత శాతం మంది కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపుతారు, ఉమ్, తర్వాత జనసేన కల్లి మొగ్గు చూపుతారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే సాంప్రదాయ ఓట్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. లేదు ఓకే. ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అంటే ఈ కూటమికి వస్తాయి. ఆ ఉమ్, కూటమిలో అధిక శాతం మెజారిటీ కూటమిలో ఎక్కువ మంది ఉన్నవాళ్ళు అధికారం చేస్తుంది ఎవరు అనే పార్టీ దృష్టిలో పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో గతంలో చేసినటువంటి పనులను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ కూటమి మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనకు మేలు జరుగుతుందని భావించే వాళ్ళు అప్పుడు ఆ స్థానిక పరిస్థితులను బట్టి స్థానిక నాయకులు ఇప్పుడు ఎవరికి ఇంత శాతం వచ్చిందనేది వీళ్ళు కలిసి పోటీ చేస్తున్నప్పుడు అన్ని వాళ్ళకి వచ్చినట్టే లెక్కేసుకుంటారు కదా, ఉమ్, అవునా కాదా? ఇప్పుడు అవును. వాళ్ళు 21 స్థానాలు శాసనసభ గెలిచారు, 2 లోక్సభ స్థానాలు గెలిచారు అంటే అందరూ కలిసి దాన్ని ఆమోదించారు కదా. అవన్నీ ఉమ్, వాళ్ళ ఓట్ల శాతం అయితే కాదు కదా. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఉమ్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోట్లు వేశారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కోట్లు వేశారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఉండచేట జనసేన వాళ్ళు ఓట్లేశారు, భారతీయ జనతా పార్టీ ఓట్లేశారు, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకమైన వాళ్ళు ఓట్లేశారు. ఉమ్, అట్లా అంటే ఎన్ని తెలుగుదేశం ఓట్లు కాదు, ఇట్లా అంటే ఎన్ని జనసేన ఓట్లు కాదు కదా. కాబట్టి రేపు పొద్దున వీళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.